ఎందుకంటే నువ్వు కొంత నేను యువకునిగా ఉన్నా ఏది మాట్లాడినా చెల్తుంది, కొంత నేను స్పీడ్గా ఉంటాను ఆలోచన నీకు ఉండొచ్చు కాక, ఉండాలి తప్పులేదు. కానీ నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోకు. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినట్టు, అప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడినట్టు ముఖ్యమంత్రిగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. అతి త్వరలో మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేపు ఎలక్షన్ కోడ్ రావడం కోసం ఎదురు చూస్తూ మీరు ఆ రకంగా తొందరగా ఎలక్షన్ వస్తే బాగుందని ఆలోచన చేస్తూ మీరు ఎంక్వైరీల పేరుతో నేను ఒకటి అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది, మా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, షాదీ ముబారక్ ఇచ్చింది. ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వెరిఫికేషన్ అయిపోయింది, అర్హులను తేల్చారు. ఈ అధికారులే కదా అప్పుడు ఉన్న వాళ్ళు కూడా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఉన్న పెన్షన్ వాళ్ళకు 4,000 5,000 ఇస్తాను, ఇవ్వు ఫస్ట్. నువ్వు కరెంటు బిల్ మాఫ్ చేస్తా అన్నావు, నీవు ఇంకో మంత్రి గారు కోమటిరెడ్డి గారు, బహుశా మీ దగ్గర కూడా సోషల్ మీడియాలో అందరి వాళ్ళు మాట్లాడి ఉన్నాయి, లేదా మా పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇస్తాం. అది చేయకుండా, హామీలు నెరవేర్చకుండా ఒక హామీ నెరవేర్చి, నేను మా ఊరిలో చూసిన మల్లంపేట అని ఒక విలేజ్ ఉంటుంది, గొడవ అవుతుంది, వెళ్తా ఉన్నా, గ్యాస్ బండ్ ఆటో ఉంది, చాలామంది మహిళలు తవ్వేళ్ళు, ఏంది గొడవ అని నేను బండి ఆపిన, చాలా పెద్ద గొడవ అవుతా ఉంది. అందరు గ్యాస్ తీసుకున్నారు, చల్ ఈ ప్రభుత్వం వచ్చినాక 500కి ఇస్తాను కదా, మేము పైసలు ఏమి ఇంత ఇస్తామని అంటున్నారు. వాడు అంటున్నాడు గ్యాస్ వాడు, లేదమ్మా ఇంకా మాకు రాలేదు, ఇస్తలేరు. అంటే ప్రజలకు ఏదో రకమైన ఆశ కల్పించి ఓట్లు వేయించుకొని ఈరోజు కాలయాపన కోసం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, వీరి నాటకాలు గ్రహించండి. పార్లమెంట్ ఎలక్షన్ కోసం మాత్రమే వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈరోజు 500కి ఇంటికి ఒక గ్యాస్ ఇస్తున్నారు, ఏ రకంగా వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఏం చెప్పారు దాని ప్రకారం ఇస్తే ఎవరైనా ఆపుతున్నారా? ఈరోజు 200 యూనిట్లకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడంటే, ఆ రోజు మా ఆడపడుచుల రెక్కల కష్టం, కరెంటు బిల్లు కట్టుద్దాక మీరు వచ్చే నెలసంతే కట్టకండి అన్నాడు. కోమటిరెడ్డి గారు అయితే నవంబర్ నుంచే కట్టొద్దన్నారు. వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడింది కాదు. ఇవన్నీ ఈరోజు చేస్తే ఎవరైనా వద్దంటున్నారా? తెలంగాణ ప్రజలు వద్దంటున్నారని మేము అడుగుతా ఉన్నాం. వారు హామీలు నెరవేర్చకుండా ఈ పార్టీని 300 మీటర్లు బంద పెడతాం, ఆ నాయకుని కేసులు పెడతాం, మిమ్మల్ని జైల్లో పెడతాం. అరే బాబు, చాలామంది వచ్చారు, చాలామంది పోయినరు. జైళ్ళు, కేసులు, కొట్లాటలు, ఉద్యమాలు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, కేసీఆర్ గారికి అంతకంటే కొత్త కాదు. వారు అన్నీ చూశారు.